తెలంగాణ గ్లోబల్ సమిట్ తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. సో వాట్ ఈజ్ ఇట్స్ రిజల్ట్ అండి? ఓవరాల్గా రిజల్ట్ చూసుకుంటే 4,75 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంఓయూస్ అంటే నాట్ ఇమీడియట్ క్యాష్ ఫ్లో, ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్. వీటిలో కొన్ని ప్రాక్టికల్గా రూపాంతరం చెందొచ్చు, ముందుకెళ్ళొచ్చు, కొన్ని ఫెయిల్ కూడా అవ్వచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే సమ్మిట్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ సౌత్ హైదరాబాద్ ఈజ్ ద నెక్స్ట్ గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో దీనివల్ల ఏమవుతుంది? ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్ కొంత కంజెషన్కి గురైంది, హెవీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు. బికాస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఐటీ అంతా ఒక ప్రాంతంలోనే ఫోకస్ అయింది. ప్లస్ ప్రైజెస్ కూడా ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి. సో నెక్స్ట్ ఎటువైపు మూవ్ అవ్వాలి? హైదరాబాద్ గ్రోత్ స్టోరీ టువర్డ్స్ సౌత్, లేదు అంటే టువర్డ్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వైపు ఆల్రెడీ మూవ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ముంబై హైవే వైపు కూడా మూవ్ అవుతూ ఉంది. సో ఈ రిపిల్ ఎఫెక్ట్ ముంబై హైవే వైపు పాస్ అవుతూ ఉంది. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఎఫెక్ట్తో, ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్తో టువర్డ్స్ బెంగళూరు హైవే, టువర్డ్స్ శ్రీశైలం హైవే, టువర్డ్స్ సాగర్ హైవే అండ్ ఆల్సో ఈస్ట్ హైదరాబాద్ విజయవాడ హైవే, వరంగల్ హైవే వరకు ఈ గ్రోత్ స్టోరీ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ రిపిల్ ఎఫెక్ట్. వై? బికాజ్ అంటే చూడండి, ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఉంది? శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి మిడిల్లో ఉంది. సో ఈ 2 హైవేస్ మధ్యలో ఇంత పెద్ద డెవలప్మెంట్ వస్తే దీనికి ప్యారలల్గా ఉన్న హైవేస్, అలాగే ప్యారలల్గా ఉన్న ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి. అంటే సౌత్ హైదరాబాద్కి అటాచ్డ్గా ఉన్న ఈస్ట్ హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది. ప్లస్ ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ గ్రోయింగ్ ఆర్గానికల్లీ, అది మనందరికీ తెలిసిందే. ప్లస్ గవర్నమెంట్ తీసుకొస్తున్న లుక్ ఈస్ట్ పాలసీ. వాట్ ఈజ్ లుక్ ఈస్ట్ పాలసీ? వెస్ట్లో కాన్సన్ట్రేట్ అయిన ఐటీని కొంత పార్ట్ని స్లోగా అయినా కూడా ఈస్ట్ వైపు మొబలైజ్ చేయాలనేదే లుక్ ఈస్ట్ పాలసీ. ఆ పాలసీలో భాగంగా కొంత ఐటీ ఈ గట్కేసర్ ప్రాంతంలో డెవలప్ అవ్వడం జరిగింది. రీసెంట్గా కొన్ని న్యూ అనౌన్స్మెంట్స్ కూడా వచ్చినాయి. అలాగే ఇప్పుడు వరంగల్ హైవేని చూస్తుంటే చాలా గ్రోత్ కనిపిస్తూ ఉంది. 5 years బ్యాక్ వరంగల్ హైవేకి వెళ్తే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ మాత్రమే ఉండుండేవి. కానీ ఇప్పుడు చూస్తుంటే హై రైజ్ టవర్స్, అలాగే న్యూ సెన్సేషనల్ ప్రాజెక్ట్ 72 floors ప్రైమరీ అప్రూవల్స్ వచ్చింది గట్కేసర్లో. సో ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. అలాగే ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ వల్ల కొంత రియల్ ఎస్టేట్ కొంచెం వేగంగా పుంజుకోవటం స్టార్ట్ అయింది. అలాగే ల్యాండ్ ప్రైజెస్ కూడా కొంత పెరిగినాయండి ఆ ప్రాంతాల్లో. కట్తాలు కావచ్చు, ఆమంగల్ కావచ్చు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఆచారం, మాల్, ఈ ఏరియా